ఇక్కడ రాముందు నా పరిస్థితి బాగోలేదండి. అసలు నా పరిస్థితి నాకే తెలుసు లేదండి. అసలు ఏం తినాలా ఏం చేయాలా కూడా నాకు తెలవట్లా. హాయ్, నా పేరు వచ్చేసి సుధీర్ అండి. నేను మంగళగిరి నుంచి వచ్చాము. మా ఫాదర్కి అనుకోకుండా 9th డిసెంబర్ 2024 మెడ్రాలిక్ స్ట్రోక్ ఒకటి వచ్చింది. ఆ స్ట్రోక్తో మేము మణిపాల్ అనే హాస్పిటల్ విజయవాడ దగ్గరలో మేము జాయిన్ చేసాం. తీసుకున్న తర్వాత మాకు రిఫర్ చేయడం, మేము కూడా వచ్చి చెక్ చేసుకుని ఉచ్ఛ్వాసలో జాయిన్ చేసి ఆన్లైన్లో సెర్చ్ చేసాం ఫస్ట్, తర్వాత రిఫర్ చేశారు. ఇలా మేము ఒక 2-3 రీహాబ్ సెంటర్స్ని సెర్చ్ చేసిన తర్వాత ఉచ్ఛ్వాస బెటర్ అనిపించి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసాం. ఫిజియోథెరపీ అంటే ఫస్ట్ తీసుకురావడం, ఎక్సర్సైజ్ చేయించడం అండ్ మెల్లగా నడిపించడం, నుంచోబెట్టడం ఇవన్నీ చేయించారు. అండ్ డాక్టర్స్తో పరంగా వచ్చినా కానీ ట్రీట్మెంట్ బాగుంది. ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా రిలేటెడ్ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ చెప్పిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి తగినట్టుగా సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. మెడికల్ అసిస్టెంట్ చాలా బాగుందండి. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ డాక్టర్స్ ఇమీడియట్గా పిలిపించడం పలానా ఇష్యూకి సంబంధించి. ఉచ్ఛ్వాసకు వచ్చి ఎగ్జాక్ట్గా ఈరోజుతో 1 month కంప్లీట్ అయిందండి. వచ్చినప్పుడు కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ఆల్రెడీ చెప్పాం కదా. ఈ రోజుకి చూసుకుంటే చాలా బెటర్గా ఉంది. మొత్తం కొంచెం మాట్లాడడం కానీ ఏదైనా సరే చాలా బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడ రాముందు నా పరిస్థితి బాగోలేదండి. అసలు నా పరిస్థితి నాకే తెలుసు లేదండి. అసలు ఏం తినాలా ఏం చేయాలా కూడా నాకు తెలవట్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్స్ అందరూ చూసి ఫీడింగ్ ఇచ్చి ఇవన్నీ చేసి ఆఖరి మొన్న ఆపరేషన్ చేశారు చిన్నది. అది చేసి ఇక్కడ క్యాప్ పెట్టారు మాట్లాడటానికి. He had to undergo tracheostomy due to swallowing issues. He had a medullary stroke, and while he bought, he was unable to swallow and unable to speak. Because of the tracheostomy, they won't be unable to speak. His orientation was good, and we started conventional swallow therapy for him, which includes thermal stimulation, and as soon as his little GCS improved, and we did a spirometry for neck muscles to improve. Initially, patient had a difficulty in swallowing, so we started with semi-solids with Puri, which will be easily slipping through the food pipe, and stimulation. We did thermal stimulation, and we also had a vital stimulator, which will help us to stimulate the muscles here, which will help him to swallow easily, and then we changed into the next step to go for liquids. ఉచ్ఛ్వాస జాయిన్ కాకముందంటే కంప్లీట్ బెడ్ మీద ఉండేవాళ్ళు. ఈరోజు కంపేర్ చేసుకుంటే కొంచెం లెగడం కానీ కూర్చోవడం కానీ మేము సపోర్ట్తో నడవడం కానీ జరుగుతుంది. తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ ఉన్నప్పుడు జస్ట్ సైడ్ పొజిషన్స్ కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చాక సైడ్ పొజిషన్స్ తీసుకోవడం అవన్నీ కూడా జరిగినాయి. థ్యాంక్ యూ.